వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 5 విభాగాల్లో ఉన్నటువంటి 5 రకాల పోస్టులకు 5 రకాల నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. క్లియర్గా పూర్తి వీడియో అయితే చూడండి. ఒకసారి ఫస్ట్ బ్రీఫ్గా చూడండి. ఒకసారి బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఇక్కడ చూడండి NIRT, నెక్స్ట్ బెల్. ఈ 5 రకాలైనటువంటి ఉద్యోగాల గురించి నేను అనేది వివరిస్తాను. ఫస్ట్ అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, దానికి నోటిఫికేషన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఒకసారి చూద్దాం. ఖాళీలు చూసుకున్నట్లయితే 4000 పోస్టులు అండి. ఏపీలో 59, తెలంగాణలో చూడండి 193 పోస్టుల గాను మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి 193 పోస్టులు అనేది ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అర్హులండి. ఇక్కడ ఎంపిక చూసుకున్నట్లయితే సరే మనకి దరఖాస్తు డేట్స్ చూసుకుందాం. ఫస్ట్ ఫిబ్రవరి 1 నుంచి 2025 నాటికి వాళ్ళ వయసు 20 నుంచి 28 ఏళ్ళ మధ్య వయసులో ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అని ఇవ్వడం కూడా ఖచ్చితంగా చేస్తారు. అది కూడా నేను క్లియర్గానే చూపిస్తాను. ఎంపిక ఆన్లైన్ పరీక్ష, ధృవీకరణ, ధృవపత్రాల పరిశీలన, లాంగ్వేజ్ ప్రొవిజన్ టెస్ట్. అంటే ఏ లాంగ్వేజ్ అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం చేసినట్లయితే తెలుగు లాంగ్వేజ్ ఉండాలి. అదేవిధంగా మహారాష్ట్ర చేసిన మరాఠీ అట్లా లాంగ్వేజ్ ఉండాలని కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. స్టైఫండ్ చూసుకున్నట్టయితే మెట్రో మరియు అర్బన్ ప్రాంతాల్లో 10,000 రూపాయలు మనకు శాలరీగా మెన్షన్ చేశారు. దాంతోపాటు సెమీ అర్బన్ నుంచి 12 రూపాయల వరకు మనకు శాలరీ అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ స్టైఫండ్తో కూడుకున్నటువంటి శాలరీ ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫీజు కూడా జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 800 రూపాయలు, SSTకి 600 రూపాయలు ఫీజుగా మెన్షన్ చేశారు. అదేవిధంగా 400 రూపాయలు దివ్యాంగులకు మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా మనకు దరఖాస్తు చివరి డేట్ చూసుకున్నట్లయితే 11/3 మార్చి 11వ తారీఖు వరకు మనకి అప్లికేషన్ డేట్ అని పెట్టుకోవచ్చు. దాని యొక్క అప్లికేషన్ యొక్క వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ క్లియర్గా అనేది చూడండి. ఇక్కడ SC, ST, OBC దివ్యాంగులకు వయసులో సడలింపు ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు ప్లస్ 3 సంవత్సరాలు ప్లస్ 3 సంవత్సరాలు అనేది కూడా క్లియర్గా ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చూసుకున్నట్లయితే 2691. అంటే ప్రతి వీడియో కూడా నేను క్లియర్గా చేస్తాను. అది కూడా బ్రీఫ్ అనేది చేస్తున్నాయి. ఇక్కడ చూడండి తెలంగాణలో 304 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 15,000 స్టైఫండ్గా ఇస్తారు. సెలెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అనేది సాలరీ అనేది క్లియర్గా అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి దరఖాస్తు అనేది ఆన్లైన్ చివరి చూసుకున్నట్లయితే 5వ తారీఖు 3వ నెల. ఇక్కడ నెక్స్ట్ కూడా చూసుకున్నట్లయితే NIRTలో మనకి క్లర్క్ ఉద్యోగాలు అన్నమాట. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 16 పోస్టులు గాను మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక అసిస్టెంట్ 5, అప్పర్ డివిజన్ క్లర్క్ 1, డివిజన్ క్లర్కు 5 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. పోస్టుకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్ ఏదైనా విభాగంలో డిగ్రీ కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి టైప్ స్పీడ్ కూడా సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అది ఏ పోస్టుకు అనేది మనకు వెబ్సైట్లో క్లియర్గా చూద్దాం. అసిస్టెంట్ పోస్టులకు 30 ఏళ్ళు మించకూడదు. అప్పర్ డివిజన్ క్లర్క్కు 18 నుంచి 27 మధ్యలో ఉండాలి. ఇక్కడ వేతన స్కేల్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పోస్టులకు 34,000 నుంచి 1,12,400 రూపాయల వరకు 1,12,400 రూపాయలు మనకు శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే డివిజన్ క్లర్క్ చూసుకుంటే 25,000 రూపాయల నుంచి అన్ని అలవెన్స్ కలిపి 81,000 శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్గా మనం చూసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఆ వెబ్సైట్ నుంచి మనం క్లియర్గా అనేది వెళ్ళొచ్చు. నెక్స్ట్ పోస్ట్ కూడా చూసుకున్నట్లయితే స్క్రోలింగ్ చేద్దాం. బెల్లో ఉన్నటువంటి ఇంటీరియర్ పోస్టులకు సంబంధించినటువంటి విభాగంలో మనకి 7 పోస్టులు ఉన్నాయండి. ఎలక్ట్రానిక్ 1, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ 6, మొత్తం 7 పోస్టుల గాను మనకు ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి అర్హతలు కూడా చూసుకున్నట్లయితే పోస్టుకి సంబంధిత విభాగంలో BSc, BE, BTech చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. 28 ఏళ్ళ వయసు అనేది ఉండాలి. స్టైఫండ్ కూడా చూసుకున్నట్లయితే 30,000 నుంచి 40,000 వరకు మధ్య అనేది శాలరీ అనేది ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. దాని యొక్క అప్లికేషన్ డేట్ కూడా చూసుకున్నట్లయితే 27/2/2025 bell.india.in మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. క్లియర్గా అనేది లాంగ్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగనే లాంగ్ వీడియో చేస్తాను పూర్తి డీటెయిల్స్తో సహా. ప్రస్తుతానికైతే వీడియో అనేది చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.